మన ప్రభువును లోకరక్షకుడు యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో దేవునికి వందనాలు. వింటున్న మీకు కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. మన స్థితి ఏంటో చూసి మనతో సహవాసం చేసేది మనుషులు. మన స్థితి ఏదైనా కానీ చూసి మనతో ఉండి మనల్ని ప్రేమించేది దేవుడు. వీరితో మనం సాంగత్యం చేస్తే మనకు అవమానం కలుగుతుందేమో, ఇలాంటి వారితో మనం మాట్లాడకూడదేమో, వీరికి డబ్బు లేదు, వీరికి ఆస్తి లేదు, వీరితో సహవాసం చేయకూడదు అనుకునేది మనుషులు. కానీ మనం ఏ స్థితిలో ఉన్నా మనల్నే కావాలనుకునేది దేవుడు. మన స్థితిని చూసి మనం ఆ స్థితిలో నుంచి, అంధకారమైన స్థితిలో నుంచి మనల్ని బయటికి తీసుకొచ్చేది దేవుడు. అట్లాంటి దేవుణ్ణి మనం కాదనుకొని మన స్థితి చూసి మనల్ని ప్రేమించే వాళ్ళని మనం దగ్గర చేసుకుంటూ ఉంటాం. దేవుని ఆశీర్వాదాలు ఇవ్వటం కోసం దావీదు వచ్చేంతవరకు సమూయేలు ప్రవక్త వారింటి దగ్గరే కూర్చొని ఉన్నాడు, ఎక్కడికి వెళ్ళలేదు. దావీదునే ఎందుకు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు? కుటుంబంలో ఎన్నిక లేనివాడుగా దావీదున్నాడు, ఎందుకు పనికిరానివాడుగా దావీదున్నాడు. చూడచక్కని అందం కలిగిన దావీదు, చక్కని నేత్రములు కలిగిన దావీదు, చక్కని మనసు కలిగిన దావీదు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న దావీదు మనుషుల దృష్టిలోని హేళనగా కనిపిస్తూ ఉన్నాడు. అన్నదమ్ముల దృష్టిలో హేళనగా కనిపిస్తూ ఉన్నాడు. తండ్రి దృష్టిలో కూడా హేళనగా కనిపిస్తూ ఉన్నాడు. ఎందుకు పనికిరాని మనుషుల్లాగా దావీదుని చూస్తూ ఉన్నప్పుడు దేవుడు సమూయేలుని పంపించి దావీదుని అభిషేకించమన్నాడు. అభిషేకించమన్నప్పుడు తను గొర్రెలు కాయడానికి వెళ్ళాడు అని సమాధానం చెప్పిన తండ్రికి సమూయేలు ప్రవక్త అంటున్నాడు, అతను పిలవనంపించు, అతను వచ్చేంత వరకు నేను ఇక్కడే కూర్చుంటాను. చూసారా దేవుని ఆశీర్వాదాలు ఎలాగుంటాయో? నీకు ఇచ్చే ఆశీర్వాదాన్ని దేవుడు ఎవ్వరికీ ఇవ్వడు, నీకోసమే దాచిపెడతాడు. నిన్ను ఆశీర్వదించడానికి దేవుడు నీ గుమ్మం వద్దకు వస్తాడు, నీ హృదయం దగ్గరకు వస్తాడు, నీ తలంపులో నీ ఊహల్లో దేవుడు ఉంటాడు. అలాంటి దేవుణ్ణి మనం విడిచిపెట్టి లోక సంబంధమైన మనుషులతో సాంగత్యం చేస్తే వారు కొద్ది రోజుల తర్వాత మనల్ని విడిచిపెడతారు. మన కళ్ళ ముందే మనల్ని దారుణంగా హింసకు గురి చేస్తారు. మన కళ్ళ ముందే మన జీవితం చిన్నాభిన్నం అయిపోతున్నా కానీ మనకు సహాయం చేయాలనే ఆలోచన కూడా మనుషులకు రాదు. కారణం ఏంటంటే నీ స్థితిని చూసి, నీకున్న స్థితిని చూసి వారితో నీతో స్నేహం చేస్తున్నారు. నీ స్థితి ఏదైనా కానీ దేవుడు నిన్ను ప్రేమించి నిన్ను ఆశీర్వదించడానికి, నిశ్చయముగా నీ చేతుల కష్టాజితాన్ని దేవుడు ఆశీర్వదించాలని ఇష్టపడతా ఉన్నాడు. ఇది మనం ఫస్ట్ గెస్ చేయాలి. ఏం చూసి నన్ను ఇష్టపడుతున్నావు తండ్రి నువ్వు అంటే, దరిద్రమైన స్థితిని చూసి ఆ దరిద్రమైన స్థితిలో నుంచి పైకి లేపాలని దేవుడు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాడు. బేదలను, పెంట కుప్పల మీద ఉన్న బేదలను పైకెత్తటానికి ఆయన మన కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. గాడిదలు కాసుకునే వాడిని తీసుకొచ్చి రాజుగా అభిషేకించాడు దేవుడు సౌలుని. గొర్రెలు కాసుకునే వాడిని తీసుకొచ్చి రాజుగా అభిషేకించాడు దావీదుని.